శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ ద్వారా మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక అంశాన్ని బట్టి చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 2వ వచనము. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. అవును, శతాధిపతి యేసును గురించి విన్నాడు. ఎప్పుడంటే తన దాసుడు రోగి అయి ఉన్నాడు కాబట్టి. ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచాలని ఆయన కోరుకోవడం ద్వారా యూదా పెద్దలు ఆయన యొద్దకు పంపారు. ప్రియులారా, ఈ శతాధిపతిలో ఉన్నటువంటి లక్షణాల గురించి ఈ రోజు నుండి మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా, ఈ శతాధిపతి అంటే ఒక 100 మందికి అధికారి అన్నటువంటి మాట. రోమా సైన్యంలో రోమా రాజ్యము 10 విభాగాలుగా విభజింపబడ్డారు. అందులో ఒక్కొక్క భాగానికి అధిపతులను నియమించారు. శత అంటే 100 మంది. 100 మంది అధికారులకు శతాధిపతి ఒకరిని నియమిస్తారు రోమా ప్రభుత్వం. అవును, ఈ ప్రభుత్వం క్రింద పనిచేసేవారు చాలా ఘనులు, గొప్పవారు కూడా. ఆ రోజుల్లో రోమాలను పరిపాలనిస్తున్నటువంటి వారిలో యూదులు కూడా ఉన్నారు. అయితే ఈ యూదులు వారి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఎన్నో వ్యతిరేక పరిస్థితులు వారికి ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు వారికి ఉన్నాయి. మరి ప్రత్యేకంగా ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువును వ్యతిరేకించడానికి యూదా పెద్దలు, రోమా ప్రభుత్వం అనేకమైనటువంటి ఇక్కట్లలో యేసుక్రీస్తును వ్యతిరేకిస్తూ ఉండటం మనం గమనిస్తున్నటువంటి అంశం ఇది. అవును ప్రియ సహోదర సహోదరీయులారా, ఇలాంటి దినాలలో కూడా అట్టి గొప్ప ప్రభుత్వాలలో పనిచేస్తున్నటువంటి శతాధిపతి యేసును గురించి విన్నాడు. యేసు యొక్క గొప్పతనమును గురించి విన్నాడు. యేసును గురించి కొద్దిసేపు నీవు కూడా వింటే నీ బ్రతుకులో కొంచెం మార్పులు కలుగుతాయి. ఆ మార్పులను చూస్తావు కూడా. ఒకవేళ నీవు క్రైస్తవుడు కాకపోవచ్చు, ఎప్పుడూ యేసును గురించి వినకపోవచ్చు. ప్రియ సహోదర సహోదరులారా, ఈరోజు కొద్దిసేపు ప్రేమతో ఆసక్తితో వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ రోజు అతడు ప్రభు గురించి విన్నాడు. ప్రభువును ఆరాధించే వ్యక్తి కాదు, అయినా ఆయన గురించి విని ఆయన ఆరాధించడానికి, ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఆశపడ్డాడు. అతడు అన్యుడు, అయితే యేసును గురించి విన్నాడు. పిల్లరా, ఎప్పుడైతే యేసును గురించి విన్నాడో తన జీవితంలో యేసు యందు నమ్మకం వచ్చింది, విశ్వాసం కలిగింది. తద్వారా అతని బ్రతుకులో గొప్ప లక్షణాలు కలిగి ఉండటం మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ప్రభు చేత మెప్పు పొందిన వ్యక్తిగా లేఖనాల్లో మనం ఆయన గురించి చూస్తాం. ఆ వ్యక్తి ద్వారా ఏం జరిగిందో రేపటి దినంలో కూడా మీ మధ్యలో మాట్లాడటానికి ఇష్టపడతాను. ప్రియా నమ్మకమైనటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, ఒకవేళ ఈ మాటలు ఎవరైనా కొత్తగా వింటూ ఉన్నట్లయితే గనుక ఈ శతాధిపతి యేసుని గురించి ఎలా విన్నాడో అలా విన్నటువంటి వారందరికీ కూడా ప్రభువా విశ్వాసము నమ్మకము కలుగునట్లుగా సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.